బలిపీఠమ దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయబడాలంటే కాల్చబడాలి. కాల్చబడినప్పుడే హృదయంలో ఉన్న చెడుతనం అంతా ఏమవుతుందంటే ఏమంటే బయటికి పోతుంది. ప్రియమైన వాళ్ళ, క్రీస్తుకి మన జీవితాన్ని సజీవ త్యాగముగా ఆయనకి సమర్పించుకోవాలంట. మన జీవితాన్ని భక్తిలో, విశ్వాసంలో, ప్రతి విషయంలో కూడా దేవుడికి అప్పగించేసుకోవాలి. ఎన్నో శ్రమలు, ఇబ్బందులు వస్తాయి. ఎందుకు వస్తాయంటే మనం క్రీస్తులో సంపూర్ణులుగా మార్చాలి. సంపూర్ణులుగా ఎదగాలని శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు మనుషులకి ఎదురవుతాయి. అందుకే శ్రమలు లేనివాడు అసలు క్రైస్తవుడే కాదంట. చూసారా, క్రైస్తవుడంటే శ్రమ అనుభవించాలి. ఎప్పుడు యేసు ప్రభువుని నమ్ముకుంటున్నామండి, మాకు ఏ బాధ లేదు, ఏ కష్టాలు లేవు అనుకుంటే అసలు క్రీస్తులో సరిగా నిలబడట్లేదన్న తనకు అర్థం. యేసులోనికి వచ్చిన తర్వాత శ్రమలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి. అన్నవారే విడిచిపెట్టి వెళ్ళిపోతారు, నా అన్నవారే నీ దగ్గరికి రారు. ఎందుకంటే క్రీస్తులో ఉండవలసిన గొప్పతనం ఏంటో తెలుసా? క్రీస్తులో ఉంటే అన్నీ విడిచిపెట్టాలి నీవు, అన్నీ. ఎందుకంటే నువ్వు క్రీస్తులో సంపూర్ణముగా మార్చబడాలంటే, కాల్చబడాలంటే, ఒక పరిపూర్ణమైన స్థితిలో నువ్వు రావాలంటే ఏమండి, ఒక కట్టి పొయ్యిలో ఎలాగైతే అది రగులుకుంటూ కాల్చబడుతుందో ప్రతి జీవితంలో కూడా ఎప్పుడు కూడా మనం ప్రార్థన అనే ధూపము చేత కాల్చబడాలి క్రీస్తులో. అప్పుడే ఒక సంపూర్ణులుగా మనం ఏం చేయబడతాం. ఏమండి, ఈ శ్రమల బట్టి, ఈ కష్టాల బట్టి మనం ఎక్కడికి వస్తాం తెలుసా? దేవుని దగ్గర. చూడండి, ప్రతి సందర్భంలో కూడా సేవకులకి చెప్తూ ఉంటారు. చాలామంది ప్రార్థన సహాయాన్ని కోరుకుంటారు. ఏమండి, సేవకుల దగ్గరికి వచ్చి, ఏమండి పాస్టర్ గారు మాకు పలానా ఇబ్బంది ఇది, పలానా కష్టం ఇది, పలానా బాధ ఇది, లేకంటే మా ఇంట్లో పరిస్థితులు ఇలా ఉంటాయి, కొంచెం ప్రార్థించండి అని చెప్తారు. దేని కొరకు అనుకుంటున్నారో వారు కూడా బాధను బట్టి, కష్టాల బట్టి. అంటే ఈ విధముగా అయినా సరే ఏమండి ఎక్కడికి రావాలి మనం? దేవుని సన్నిధికి. అసలు దేవుని సన్నిధిలోనే మనం దూరం అయిపోతే మనం బలపరిచేవారు ఎవరు? ప్రియమైన వాళ్ళ. అందుకే ఏమండి, ఇదిగో మనం ఎప్పుడు కూడా శ్రమల్లో కూడా మనం ఏం చేయాలి తెలుసా? ప్రభువుని చెప్పండి. యోబు గారికి అన్నీ కోల్పోని, నాన్నవారు లేరు, బంధువులు లేరు, స్నేహితులు లేరు, అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు అందరూ. ఎందుకంటే దుష్టుడు ఇవన్నీ మొత్తం సమస్తమును కూడా ఏం చేశాడంటే మొత్తం కోల్పోయింది. ఎవరు పనివారిని కేకేసినా కానీ పనివారింట్లో మాట వినట్లేదంట, మాట. అంటే ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ఒకటే మాట్లాడాడు, ఏంటంట? యెహోవా ఇచ్చును, యెహోవాయే తీసుకును. ఆయన నామముకు ఏం కలగాలి? అది ప్రభువా నీ నామము దూషింపబడకూడదు, నీ నామము ఎప్పుడు కూడా నీకు స్తుతులు చెల్లించాలి, నీకు మహిమ రావాలి. ఒక భక్తుడు ఇలా మాట్లాడుతున్నాడు చూడండి. నువ్విచ్చావు, నీదే, నువ్వు తీసుకున్నావు, నాదేమీ లేదు, నేను సంపాదించుకోలేదు. అవి పశువులు కానీ బిడ్డలను కానీ, ఇదిగో ఈ భూమి మీద నాకు ఉంటున్న ఆస్తంటున్నామే, ఇది ఏది నాది కాదు, నాదంటూ ఏమీ లేదు, నువ్వు ఇస్తేనే నాది అని ఇలా మాట్లాడుకున్నాడు. ఒక రోజు అన్నీ కోల్పోని భార్య అంటుంది, వచ్చింది, ఏంటయ్యా నీ దేవుడు అంటున్నావు, ఇంకా నువ్వు యథార్థతను విడిచిపెట్టవా? ఇంకెందుకు దేవుడు అంటున్నావు? ఆ భక్తిని విడిచిపెట్టు, చనిపోమంటుంది. మాట అంటున్నాడు, ఇదిగో మనం మొట్టమొదటిగా మేలును అనుభవించాం, ఎలా బ్రతికామో మనకి తెలుసు, దేవుడు ఎలా మనకి వృద్ధిని కలగజేశాడో నీకు తెలుసు. కానీ శ్రమలు వచ్చినాయని, కష్టాలు వచ్చినాయని, బాధలు వచ్చినాయని ఇప్పుడు దేవుడిని దూషిస్తావా? మూర్ఖురాలు అని మాట్లాడతలేదు, మూర్ఖురాలు మాట్లాడినట్లు సరే. అంటే ఎంత వినయము, ఎంత విధేయత ఒక యోబు గారిలో కనబడుతుందంటే, మంచి భక్తుడు. శ్రమల్లో ఎలా సహించుకోవాలో తనకు తెలుసు, శ్రమ వచ్చినప్పుడు కూడా ఎలా జయించాలో తనకు తెలుసు. మరి ఈరోజు ప్రభు కొరకు మేము బ్రతుకుతున్నామంటున్నాం, మరి సహించుకునేది ఏది? ఈరోజు నిలబడలేకపోతున్నామంటే కారణం ఏంటి? ఏమండి, అలాంటి విశ్వాసము, అలాంటి భక్తుల యొక్క జీవితాలలోకి మనం ఇంకా వెళ్ళలేదు. అది పౌలు గారు అంటున్నారు, నేను క్రీస్తును పోలి నడుచుకునిచున్న ప్రకారము, అది యేసుక్రీస్తు ప్రభు వారిని ఒకసారి పక్కన పెడదాం.
అసలు పౌలు గారు అనుభవాలు మనకు ఉన్నాయా? పౌలు గారు అనుభవాలు. మరి ఇప్పుడు ఏమండి, ఈ యోబు గారి దగ్గరికి మనం రావాలంటే ఒకసారి ఆలోచించండి. మనకి ఒక పాఠమ్మగా చూపిస్తున్నాడు ఆయన, ఒక పాఠమ్మగా నిరుపుతున్నాడు ఆయన. ఆయన ఆ వారు ఎలా బ్రతికారు, ఈరోజు కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు అసలు మనం ఎలా బ్రతుకుతున్నాం, ఎలా బ్రతుకుతున్నాం? అందుకే చాలా జాగ్రత్త కలిగి మనం ఏం చేయాలి? నడుచుకోవాలి. ఎందుకు వస్తాయండి శ్రమలో? మనం సంపూర్ణులుగా మార్చ